ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సభల నుంచి సస్పెండ్ చేశారని తెలిపారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రతిపక్ష నేతలకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి మైక్ అడిగితే సస్పెండ్ చేశారని, దీనిపై రేపు పార్లమెంటు ముందు ధర్నా చేస్తామన్నారు ఎంపీ చామల. బీజేపీ ప్రభుత్వం సభను సజావుగా నడపడం లేదంటున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఈరోజు సస్పెండ్ చేశారన్నట్టుగా కూడా తెలిసింది. అసలు సభలో ఏం జరిగింది, సభలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారు, ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది, ఇటువంటి అంశాలతోటి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా మీరు గత కొద్ది కాలంగా కూడా మోడీకి సంబంధించిన అంశం కావచ్చు, దేశ భద్రతకు సంబంధించిన అంశం కావచ్చు, గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఇటు ట్రంప్ ఏ విధంగా ప్రకటన జారీ చేశారంటూ కూడా గత సెషన్లో కూడా మీరు ముఖ్యంగా ప్రశ్నలు లేవెత్తిన పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఎందుకు మిమ్మల్ని సభలో మాట్లాడనివ్వలేదంటూ కూడా తాము ఆందోళన చేసినట్టుగా తెలిసింది. ఎందుకు మిమ్మల్ని సస్పెండ్ చేశారు? ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు, లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రెసిడెన్షియల్ స్పీచ్ మీద డిబేట్ ఏదైతే 18 గంటలు కేటాయించారో దాంట్లో అర్ధగంట సేపు ఆయనకు అవకాశం వచ్చింది మాట్లాడటానికి. ఆయన మాట్లాడేటప్పుడు ప్రెసిడెన్షియల్ స్పీచ్లో ఏదైతే మొత్తం కవర్ కాలేదో, కవర్ కాని పాయింట్స్ భారతదేశ ప్రజలను ప్రెసిడెన్షియల్ స్పీచ్లో టోటల్ పాజిటివ్ నెరేషన్ ఉంటుంది. వాస్తవంగా మమ్మల్ని మేము అపోజిషన్లో ఉన్నా మమ్మల్ని ప్రజలు ఎన్నుకొని పంపించింది ఒక ప్రశ్నించే గొంతుక కావాలని మమ్మల్ని పంపిస్తారు. మేము ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. చెప్పిందంతా కరెక్ట్ కాదు. గతంలో ఒక ఆర్మీ ఆఫీసర్ ఒక బుక్ రాసిండు, ఆ బుక్లో కొన్ని అంశాలు ఉన్నాయి. భారతదేశం డెఫినెట్గా వాళ్ళు ఏమన్నారు, ఇది భద్రతకు సంబంధించి దీన్ని మాట్లాడొద్దంటే ఈరోజు మార్నింగ్ కూడా నిన్న డిస్ట్రాక్ట్ అయింది హౌజు, నిన్న అర్జెంట్ అయింది హౌజు. ఈరోజు రాహుల్ గాంధీ గారికి మైక్ వచ్చినప్పుడు సరే నేను ఆ బుక్ గురించి సబ్జెక్ట్ గురించి మాట్లాడతా, సబ్జెక్టు ప్రజలకు అవసరమైన సబ్జెక్టు మాట్లాడతాడు. లేదు అది మాట్లాడనికనే లేదు. నువ్వు ఏమైనా ప్రెసిడెంట్ గారు పొగిడిపోయారు గవర్నమెంట్ని, నువ్వు కూడా పొగడాల్సిందే, నువ్వేం దాని గురించి నెగిటివ్ మాట్లాడొద్దన్న విధంగా వ్యవహారం చేసిరు. వాళ్ళు చేసి ఎవరన్నా మాట్లాడేటప్పుడు అపోజిషన్ సైడ్ ఏదన్నా రూల్స్కి ఎగెనెస్ట్గా, రూల్స్కి విరుద్ధంగా పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏదన్నా ఉంటే డెఫినెట్గా రేజ్ చేయొచ్చు. ఒక 2-3 స్లీపర్ సెల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. నిషికాంత్ దూబే, అనురాగ్ ఠాకూర్, వీళ్ళందరినీ ఏం చేస్తారంటే ముందే తయారు చేసి పెడతారు. రాహుల్ గాంధీ గారు ఇంకెవరైనా పెద్ద లీడరు అపోజిషన్లో మన గురించి మన తప్పుల్ని నిలదీసేటప్పుడు మీరు హౌస్ నడవకుండా మీరు ఏదో వేయాలి, ఏదో ఉపాయం చేసుకొని వస్తారు. వీళ్ళు స్పీకర్ కూడా ఏంటంటే అట్నే డైరెక్షన్ నుండి వాళ్ళకి మైకులు ఇస్తాడు. అసలు వాళ్ళకి మైకులు ఇవ్వద్దు. ఆ టైంలో ఇచ్చి హౌస్ని డిస్ట్రాక్ట్ చేస్తే మేము కూడా ఖాళీ కూర్చోలేము కదా. మా నాయకుడిని అవమానించినా, మా నాయకుని మైక్ కట్ చేసినా మేము ప్రశ్నిస్తాం. ప్రశ్నించే ధోరణిలోనే మేము కిందికి వెళ్ళి స్పీకర్ గారిని ఎందుకు మైక్ కట్ చేసిరు, ఎందుకు వేరే స్పీకర్కి ఇచ్చిర్రు, మాకు ఇవ్వాల్సిన సమయం మాకు ఇవ్వాలని ప్రశ్నిస్తే స్పీకర్ మమ్మల్ని పట్టించుకోకుండా హౌస్ నడిపే ప్రయత్నం చేసిండు. అంటే మిమ్మల్ని పట్టించుకోవడము సరే, మీకు అవకాశం దక్కకపోవడంతో మీరు ప్రశ్నించడం కరెక్టే, కానీ ఆ టేబుల్ ఎక్కడం కానీ పేపర్లు చింపి స్పీకర్ పైకి ఆ చైర్ పైకి వేయడం తప్పు కాదంటారా? అంటే మీరు అపోజిషన్ని పట్టించుకోకుండా, మీరు పద్ధతి ప్రకారం నడపకుండా, మీకు నచ్చిన విధంగా హౌస్ నడుపుకుంటా మమ్మల్ని ప్రేక్షక పాత్ర వహిస్తేనే కూర్చొనిస్తాం, ప్రేక్షక పాత్ర వహించకపోతే బయటికి ఇసిరేస్తామన్న ధోరణిలో మీరు పనిచేస్తే మేము మా కుర్చీలో మేము కూర్చొని ఏది చేసినా సప్పట్లు కొట్టుకుంటా కూర్చున్నామా? స్పీకర్ దగ్గరికి పోయినాం, స్పీకర్ పోడియంలోకి ఎంటర్ అయ్యి దయచేసి మీరు మైక్ ఇవ్వండి, లేకపోతే మేము ఊకోమన్న విషయాన్ని మేము తెలియజేసినాం. దానికే సస్పెండ్ చేసిరు వాళ్ళు. ఎందుకంటే వెళ్ళకపోయినందుకు సస్పెండ్ చేసిరు. తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? డెఫినెట్గా ప్రశ్నిస్తూనే ఉంటాం. వాళ్ళు ఏదో మమ్మల్ని సస్పెండ్ చేసినంత మాత్రాన మేము భయపడి రేపటి నుంచి వాళ్ళు చెప్పినట్టు వింటామని వాళ్ళు అనుకుంటున్నట్టు ఏమినాం. వాళ్ళు తప్పులు చేస్తే నిలదీస్తాం. హౌస్లో మమ్మల్ని సస్పెండ్ చేసినంత మాత్రాన మేము నిరాశపడేది లేదు. హౌస్ బయటనే వేస్తాం. రేపు కూర్చొని బయట హౌస్లో మేము 8 మంది ఎంపీలను కూడా బయట కూర్చొని రేపు ధర్నా చేస్తాం. వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళు ఈ హౌస్లో డిస్ట్రక్షన్ చేసే విధంగా వ్యూహం ప్రకారము ప్యానల్ స్పీకర్స్కి ముందే చెప్పించి మేము మాట్లాడేటప్పుడు డిస్ట్రాక్ట్ చేయించి తర్వాత దేశ ప్రజల ముందు స్పీకర్ తోటి 4 డైలాగులు చెప్పి పంపిస్తారు. ఏమనంటే ఐసా నై కర్నా, పూరా దునియా దేఖ్ రే, आप अपोजिशन को सही सलामत रखना, आप अपोजिशन लीडर होके देश के बारे में सोचना, बहुत टाइम వేస్ట్ हो रहे. ఇదంతా ఏంటంటే డ్రామా. వాళ్ళు అప్పటికే డిసైడ్ అయ్యి వస్తారు. ఈరోజు వీళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళని గెలకాలే, ఎవరినో ఒకరిని చెప్పి ఏదో మాట్లాడరాని మాటలు, వెనకట గాంధీ చరిత్రను, నెహ్రూ చరిత్రను తప్పుగా మాట్లాడి మమ్మల్ని ప్రొవోక్ చేస్తే మేము ఎట్లా ఊకోము, మేము లేచి గొడవ చేస్తాము, హౌస్ని అర్జెంట్ చేసి పోవాలి. సభలో తమ హక్కుల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ఖచ్చితంగా నిలదీసి తీరుతాము. అటువంటి అవసరం ప్రస్తుతం సభలో ఉంది. ఇటు బీజేపీ చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అనేది చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భరత్తో గోపి, 10 టీవీ, న్యూఢిల్లీ.